మనిషి పుట్టుబడి పుట్టినప్పుడు జర్రనన్న మానవత్వం ఉండాలనుల్లా. కానీ ఇయాల రేపు కాలం మరీ కఠినంగా అవుతున్నది పోన్రి. సాటి మనుషుల మీద గింతనన్న కనికరం జాలి దయ లేనే లేకుండా అవుతున్నది దునియా. ఇగో ఈ వీడియో చూడుండ్రి, రైల్వే పోలీసులు ఎట్లా చేసిర్రో. మనిషి పుట్టుబడి పుట్టినప్పుడు జర్రనన్న మానవత్వం ఉండాలనుల్లా. కానీ ఇయాల రేపు కాలం మరీ కఠినంగా అవుతున్నది పోన్రి. సాటి మనుషుల మీద గింతనన్న కనికరం జాలి దయ లేనే లేకుండా అవుతున్నది దునియాల. ఇగో ఈ వీడియో చూడుర్రి, రైల్వే పోలీసులు ఎట్లా చేసిర్రో. అగో పాపం, గిది పూపాటోళ్ళ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ చార్బాగ్ రైల్వే స్టేషన్లా ప్లాట్ఫామ్ మీద రైలు మిస్ అయినోళ్ళు, రైలు రానికే ఇంకా టైం ఉన్నోళ్ళు, ప్రయాణం చేసి అలసిపోయినోళ్ళు ఇట్లా పండుకున్నారు. రైల్వే ఆఫీసర్లకు ఏమనిపించిందో, వాళ్లకు దేవుడు గుండె పెట్టలేదో ఏమో గాని పండుకున్నోళ్ళ మీద సల్ల నీళ్లు గుప్పిర్రు. అగ చూడుర్రి నీళ్లు ఎట్లా గుప్పుతున్నారో. వీళ్లకు మనసు లేకుండొచ్చునా? ఒక దిక్కు సలి బొక్కలు కొరికేటట్టు పెడుతున్నది. ఆడోళ్ళు పిల్ల తల్లులు చిన్న చిన్న పిల్లలున్నారు. పాపం అమ్మ పక్కన మంచిగా నిద్రపోతున్న బుడ్డ పిల్లలు మీద చల్లటి నీళ్లు పడంగానే గుక్క పెట్టి ఏడ్చిర్రు. నిద్రపోతున్నోళ్ళ మీద చల్లటి నీళ్లు ఎట్లా గుప్ప బుద్ధైంది మీకు అని ఆడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు రైల్వే ఆఫీసర్లను గట్టిగానే అరుచుకున్నారట. సోషల్ మీడియాల సుతం రైల్వే పోలీసోళ్ళ మీద జనం అగ్గి మీద గుగ్గిలమైతున్నారట. మీరు పండుకున్నప్పుడు చల్లటి నీళ్లు కాదు ఉడుకుడుకు నీళ్లు మీద పోస్తే తెలుస్తుంది మీకు అని కోపమైతున్నారు. వాళ్ళను లేపి జరంత అసుంతకెళ్ళగొడితే ఏమవు? అట్లనేనా పండుకున్నోళ్ళని లేపేది? ప్రయాణికులంటే గంత అలుసైందా? లేక గరీబోళ్ళు కాబట్టే అట్ల మీద నీళ్లు గుమ్మరిచ్చిరా? అడిగేటోళ్ళు లేరనుకున్నారా? జనాలు రైలు ఎక్కకపోతే మీ కొలువులు ఏడికిపోతాయి అని సోషల్ మీడియాల నెటిజన్లు మంచిగానే అరుచుకున్నారు రైల్వే ఆఫీసర్లను. అధికారం డాబు ఉంటే పనిలో చూపియాలి, జనాల మీద చూపిస్తే ఎవ్వరు ఊకోరు అని అంటున్నారు.